గృహం యొక్క ఫేసింగ్, అది ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, ఆ గృహానికి సంబంధించిన ఫేసింగ్ అనేది ఇంటి యజమాని పేరుకు సరిపోయింది అయి ఉండాలి. దీనినే వాస్తులో వర్గు అంటారు. వర్గురీత్యా ఇంటి యజమాని పేరుకి ఏ ఫేసింగ్ అయితే పడుతుందో ఆ ఫేసింగ్ హౌస్లో మాత్రమే ఉండాలి. లేకుంటే వాస్తు అనేది ఎంత బాగున్నప్పటికీ కూడా ఆ ఇల్లు ఆ వ్యక్తికి అంతగా పనికిరాదు, వృద్ధిలోకి రాలేడు. ఇది ఎలా చూస్తాము అంటే, గృహ యజమాని పేరు యొక్క మొదటి అక్షరాన్ని తీసుకొని ఆ అక్షరం ఏ వర్గుకు చెందుతుందో ఆ వర్గును బట్టి, అంటే వర్గులో మనకి మొత్తము 8 వర్గులు ఉంటాయి. ఈ 8 వర్గుల రీత్యా గృహ యజమాని యొక్క పేరు మొదటి అక్షరము ఏ వర్గుకు చెందుతుందో ఆ వర్గు అనేది స్వవర్గం అవుతుంది. సో 1, 2, 3, 6, 7 వర్గులు అనేవి శుభప్రదమైనవి. 4, 5, 8 వర్గులు అనేవి శుభప్రదమైనవి కావు. ఈ విధంగా వర్గురీత్యా ఆ గృహ యజమానికి ఏ ఫేసింగ్ అయితే పడుతుందో ఆ ఫేసింగ్ హౌస్లో ఉంటే ఆ వ్యక్తి అనేది వృద్ధిలోకి రాగలడు.